ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఈ మాట తరచుగా వింటూ ఉంటాం, కానీ దాన్ని మనం అనుసరించాం. చాలా రోగాలు రాకుండా, అనారోగ్యం పాలు కాకుండా ముందుగానే శ్రద్ధ వహిస్తాయి. దాన్ని నివారించడానికి ఎన్నో అవకాశాలు. రోజు వ్యాయామం చేయాలని తెలుసు, కానీ మనం చెయ్యం. చేయాలని ఉంది, కానీ చెయ్యం. రోగాలు రాకుండా మన దేహాన్ని కాపాడుకోవాలనుకుంటాం. ఇది ఎలా సాధ్యం అవుతుంది? మన శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలనుకుంటాం, కానీ ఏవి పడితే అవి తింటాం, ఎప్పుడు పడితే అప్పుడు తింటాం, ఎంత పడితే అంత తింటాం. మన దేహం సరైన బరువులో, ఎత్తుకు తగినట్టు బరువులో ఉండాలని కోరుకుంటాం, కానీ దానికి తగినట్టుగా మనం వేళాపాలేని ఆహారం తీసుకునే సమయాలు, మనం ఏం తింటున్నామో, ఎందుకు తింటున్నామో, ఎంత తింటున్నామో, ఏ సమయంలో తింటున్నామో అసలు అవగాహనే ఉండదు. తద్వారా ఊబకాయం, తీసుకునే ఆహారాలు, ప్రత్యేకంగా ఫాస్ట్ ఫుడ్స్ ఈ మధ్యకాలంలో రకరకాల ఆర్డర్స్ ఇస్తే ఇంటికే తెచ్చిచ్చే ఆహారాలు, వాటిలో రిఫైన్డ్ చేసిన ఆహార పదార్థాలు కదా. ఇందులో షుగర్ కంటెంట్ ఎంత ఉంటుంది, సాల్ట్ కంటెంట్ ఎంత ఉంటుంది, తర్వాత అందులో నూనెల్లో వేయించిన వస్తువులు, ఇవన్నీ శరీరానికి అనారోగ్యం కలిగిస్తాయి కదా. తాత్కాలికమైన రుచిని జయించగలిగితే ఆహారం ఎడల, తీసుకునే ఆహారం ఎడల శ్రద్ధ తీసుకుంటే, క్రమం తప్పని వ్యాయామం, నిద్ర వేళలు, ప్రత్యేకంగా ఒత్తిడిని తగ్గించుకునే పరిస్థితులు, ఇవన్నీ మనిషి ఆరోగ్యానికి కీలకమైన విషయాలు. మనం తినే ఆహారం గురించి శ్రద్ధ తీసుకుంటే చాలా రోగాల బారిన పడకుండా మన దేహాన్ని కాపాడుకోవచ్చు. మీకు అటువంటి శ్రేష్టమైన, రోజు మనం చూసేదే, కానీ మనం దాని జోలికి వెళ్ళం, తినం. అది పోషక పదార్థాలతో నిండిన ఒక గని అంటారు, సూపర్ ఫుడ్ అనమాట అది. దాన్నే మనం బీట్రూట్ అంటాం. మీకు తెలుసు కదా బీట్రూట్. బీట్రూట్ ఎంత ప్రయోజనకరమో తెలుసా? చాలామందికి అది అసలు ఇష్టమే ఉండదు. అది ఆహారంలో తినని వారు చాలామంది ఉంటారు. కానీ ఆ బీట్రూట్ మీరు అశ్రద్ధ చేయకుండా రోజువారీ, కనీసం వారంలో 3 సార్లు మీరు బీట్రూట్ను మీ ఆహారంలో మీరు ఖచ్చితంగా ఉంచగలిగితే మీ ఆరోగ్యాన్ని చాలా మట్టుకు కాపాడుకోవడానికి అవకాశం కలుగుతుంది. చాలామంది గుండె సంబంధిత వ్యాధులు, బీపీ తీవ్రమైనప్పుడు, హార్ట్ అటాక్స్, మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటారు, ఇవి వచ్చినప్పుడు హాస్పిటల్లో స్టంట్ వేసిన తర్వాత లేదా చికిత్స ఇచ్చిన తర్వాత నైట్రో అనే ట్యాబ్లెట్స్ ఇచ్చుంటారు చూసారా, చిన్న డబ్బా ఇచ్చి వీటిని రోజు వేసుకోవాలి అని. ఎందుకు ఇస్తారు అవి? ఎందుకంటే రక్తనాళాలు వెడల్పై రక్త ప్రసరణ బాగా జరిగేటట్టు. వాటిలో ఏముంటుందంటే నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. మనం ఆరోగ్యం పాడైపోయిన తర్వాత గుండె గురించి, గుండె పనితీరు గురించి, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల గురించి ఆలోచిస్తాం. ఆ తర్వాత దానికి సంబంధించి క్రమం తప్పకుండా మనం ట్యాబ్లెట్స్ తీసుకుంటాం. నైట్రో, ఎకోస్పోరిన్, క్లోపిటాప్, ఈ ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు చాలామంది. ఇవన్నీ ఎందుకు? రక్తం పలచబట్టడానికి, రక్తం గడ్డగట్టకుండా ఉండడానికి, రక్త ప్రసరణ సజావుగా జరగడానికి. కానీ ఇవి అన్నీ కూడా ఈ ఔషధాల వల్ల, ఈ మందుల వల్ల ఏ ప్రయోజనాలు అయితే ఉన్నాయో బీట్రూట్లో అవే ప్రయోజనాలు ఉన్నాయి. మీరు బీట్రూట్ను క్రమం తప్పకుండా మీ ఆహారంలో పదార్థంగా మార్చగలిగితే చాలా వరకు మీ గుండెను, మీ రక్త ప్రసరణ వ్యవస్థను కాపాడుకున్నట్టే. మన శరీరంలో రక్తము సజావుగా ప్రసరించాలి, ప్రసారం జరగాలి, నిరంతరం జరగాలి.
దానికి ఈ బీట్రూట్లో సహజంగా నైట్రేట్స్ ఉంటాయి. ఈ నైట్రేట్స్ మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత నైట్రైట్స్గా మారతాయి. ఈ నైట్రైట్స్ ఏమవుతాయి అంటే నైట్రిక్ ఆక్సైడ్గా మారతాయి. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే రక్త ప్రసరణ సజావుగా జరగడానికి ఎలా పనిచేస్తుందంటే రక్తనాళాలను వెడల్పు చేస్తుంది. తద్వారా రక్త ప్రసరణ గుండె బాగా జరిగి గుండె పనితీరు మెరుగవుతుంది. ఎప్పుడైతే రక్తనాళాలు వెడల్పు అవుతాయో రక్త ప్రసరణ ఏ ఆటంకం లేకుండా సజావుగా జరుగుతుందో ఇంకా అక్కడ రక్తపోటు రావడానికి అవకాశం లేదు కదా. అందుకే బీట్రూట్లో ఉన్న గొప్ప ప్రయోజనకరమైన విలువ ఏంటంటే రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. బీట్రూట్ రోజు మీ ఆహారంగా తీసుకుంటే రక్తపోటు రాకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు. ఈ బీట్రూట్స్లో ఉండే నైట్రేట్స్ నైట్రిక్ ఆక్సైడ్గా మారతాయి, రక్తనాళాలను విశాలపరుస్తాయి. కాబట్టి బ్లడ్ ప్రెషర్ ఎవరైతే బీపీతో బాధపడుతున్నారో వారు ఖచ్చితంగా రోజు బీట్రూట్ తీసుకోండి. 100 గ్రాముల బీట్రూట్లో దాదాపు 325 మిల్లీగ్రామ్స్ దగ్గరగా పొటాషియం ఉంటుంది. ప్రత్యేకంగా 44 క్యాలరీస్ దాకా శక్తి వస్తుంది. కాబట్టి బీట్రూట్ మంచి ఆహార పదార్థం. మనం ఇప్పటిదాకా దీన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు చాలామంది. మనం నిర్లక్ష్యం చేస్తాం, ఏవేవో ఆహార పదార్థాలు వెతుకుతాం, కళ్ళకు నచ్చింది తింటాం. ఇప్పటి నుంచి దీని విలువ తెలుసుకున్న తర్వాత బీట్రూట్ మీ ఆహారంగా మార్చుకోండి. రెండో కీలకమైన విషయం ఏంటంటే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తనాళాలను వెడల్పు చేసి గుండెకు నిరంతర రక్త సరఫరా పోషకాలను అందించడం ద్వారా రక్త ప్రసరణ సజావుగా జరిగి గుండె పనితీరు మెరుగవుతుంది, స్పందనలు క్రమబద్ధం అవుతాయి. ఇక గుండె మీద పడే ఒత్తిడిని తగ్గించడానికి అవకాశం ఉంది. ఇక మూడో కీలకమైన ప్రయోజనకరమైనవి ఏంటంటే అథ్లెట్స్ వ్యాయామం చేసేవారికి ఈ జ్యూస్ తాగుతారు. ఎందుకంటే వ్యాయామం చేసే సామర్థ్యం పెరుగుతుంది. కిలోమీటర్ పరిగెత్తేవాడు 2 కిలోమీటర్ల సామర్థ్యం, 50 కేజీలు బరువెత్తే వ్యక్తి 75 కేజీలు. అనగా రక్త ప్రసరణ, ఆక్సిజన్, పోషకాలు సజావుగా అందించబడి వ్యాయామం చేసే సామర్థ్యం పెరుగుతుంది. దానిలోని మెదడు ఆరోగ్యం కూడా. నైట్రిక్ ఆక్సైడ్ మెదడుకు రక్త ప్రసరణ జరిగేటట్టు చేస్తుంది లేదా మెరుగయ్యేటట్టు చేస్తుంది. బీట్రూట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బెటాలైన్స్ ఇవి శరీరంలో కణాలను భద్రపరుస్తాయి, కణాలకు ఆక్సిజన్ అందిస్తాయి, కణాల వాపును తగ్గిస్తాయి. తద్వారా కణాల రక్షణలో కీలక పాత్ర వహిస్తాయి. ఈ బీట్రూట్లో ఇనుము, ఫోలేట్ ఉంటాయి, రక్తహీనతలో ఎంతగానో పనిచేస్తాయి. ఈ ఇనుము, ఫోలేట్ ఈ పోషకాలు రక్త కణాల తయారీలో ఉపయోగపడతాయి. బీట్రూట్లో ఫైబర్ ఉంటుంది, తద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఈ బీట్రూట్ తీసుకోవడం ద్వారా చర్మ ఆరోగ్యం, అకాల వృద్ధాప్యం, శరీర ముడతలు వాటిని నివారించవచ్చు. కావలసిన పోషకాలు అందించబడతాయి. చర్మం యొక్క ఆరోగ్యం మెరుగవుతుంది. అయితే ఈ బీట్రూట్ అందరూ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. డయాబెటిస్ రోగులు వారికి ఉన్న రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలను బట్టి జ్యూస్గా కాకుండా స్లైస్గా తీసుకుంటే చాలా మంచిది. ఎవరైతే ఇంతకుముందు కిడ్నీలో స్టోన్స్ అంటారే, రీనల్ క్యాలిక్యులై, ఇందులో ఆక్సలేట్స్ ఉంటాయి కాబట్టి ఆ కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్న వాళ్ళు డాక్టర్ యొక్క సలహాను బట్టి కొంత మట్టుకు తీసుకోవడానికి అవకాశం ఉంది. బీట్రూట్ తీసుకోవడం ద్వారా యూరిన్ ఎర్రగా వస్తాయి. అయితే దానికి కంగారు అవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని ఏమంటారంటే బీటియూరియా అంటారు. క్రమంగా దానంతట అదే తగ్గిపోతుంది. కాబట్టి బీట్రూట్ తీసుకున్నందువల్ల యూరిన్ కలర్ చేంజ్ అయినప్పుడు కలవరపాటుకు గురవలసిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం, ఎవరైతే ఇప్పటికే గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ నైట్రేట్స్ డబ్బా మందులు తీసుకుంటూ ఉంటే డాక్టర్ యొక్క సలహా ద్వారా
ఆ మందు తీసుకుంటున్నారు కాబట్టి ఇది కూడా తీసుకోవడం ద్వారా మరింత ఎక్కువగా రక్త ప్రసరణ వ్యవస్థ, రక్తనాళాల గోడలు వెడల్పు అవుతాయి. కాబట్టి డాక్టర్ యొక్క సలహా మేరకు ఇప్పటికే నైట్రేట్స్ తీసుకుంటున్న పేషెంట్స్ ఎవరన్నా ఉంటే డాక్టర్ సలహా మేరకు ఈ బీట్రూట్ జ్యూస్గా కానీ లేదా స్లైస్గా కానీ తీసుకోవాలి. కాబట్టి ఈ బీట్రూట్లో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మనకి చవకగా అందుబాటులో నిత్యము దొరికే ఈ బీట్రూట్ని మీరు అశ్రద్ధ చేయకండి. ఇది పోషకాల కానీ ఆరోగ్యాన్ని కాపాడడంలో, ప్రత్యేకంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో వాచ్మెన్గా పనిచేస్తుంది.